బావా అదో బావా ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. నెక్స్ట్ ఏం ఫస్ట్ అయితే ఫ్యాన్ వస్తలేదు. ఫ్యాన్ ఇప్పుడు చూడండి బాబు టెక్నాలజీ బావా అదో బావా మండుతున్నట్టుంది. బాగా సామాన్లు చేస్తారు. చెప్పండి మా అమ్మమ్మ చెప్తాను. అవన్నీ సామాన్లు అడే వేయాలట, నాకు కూడా అంత ఐడియా లేదు. సామాన్లు అడే వేయాలట, నాకు కూడా అంత ఐడియా లేదు. పచ్చిమిర్చి కర్రీ అనుకున్నాం ఇప్పుడు. అయ్యో ఇదైతే 2 కిలోల చికెన్ అన్నమాట. మా వాడి చెప్పి మా వాడే అందుతుందో ఎట్లా అందుతాడు చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇవాటే ఎమ్ముకోవాలంట. చూడండి ఇవైతే ఫస్ట్ అయితే ఎమ్ముకోవాలి. ఈడ జాకీ చాన్ అన్నమాట. ఫైనల్ గా మీరు నేను జాకీ చాన్ ఆబ్రా చూడు. హాయ్ హాయ్ బోలో. ఇప్పుడు మనం ఏం చేద్దాం నెక్స్ట్ ఏంటి చెప్పు. అల్లం పసుపు తర్వాత చికెన్ తర్వాత కారం తర్వాత ఉప్పు తర్వాత కూర సిమ్లో పెట్టి తినాలి. వాటర్ వచ్చేదాకా మగ్గిల పెట్టాలి. వాటర్ వచ్చిన తర్వాత సూపు కావాలనుకుంటున్నావు నిల్వగానే అద్దు అనుకుంటే కాసేపు వండుకోవాలి. ఓకేనా? దీని ఏమంటారు? చికెన్ చికెనా? ఫ్లైంగ్ కిస్ ఫ్లైంగ్ కిస్. ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అంటే ఎమ్మడబడతారా? ఐ లవ్ యూ అంటే ఎమ్మడబడతారా? ఇప్పుడైతే ఆనియన్స్ ఇట్లా డీప్ గా ఫ్రై అయినాక మా అమ్మమ్మ అంటుంది. చూడండి ఏమేమి వేస్తారు అమ్మ. ఫస్ట్ ఉల్లిగడ్డలు అంట మిర్చి కొందరు అన్ని పండిస్తారు. పండినంత వేసి సిమ్లో పెడతా. సూపు కావాలనుకున్న వాళ్ళకు సూప్ ఉంటాను, లేకుంటే సిమ్లో పెట్టి అట్లనే ట్రై చేస్తా. గ్రేవీ వస్తుంది. దానికి కూర కర్రీ అయినా అయిపోతుంది. అంతే సింపుల్. మా అమ్మమ్మ వచ్చి ఇంత సింపుల్గా చేసేసిందో మీరు అట్లా చేయాలనుకుంటే ఈ రెసిపీ అయితే ఫాలో అవ్వండి. ఓకే వారికి అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడొచ్చు ఓకేనా? ఇప్పుడైతే చికెన్ వేస్తున్నాం. అయిపోయింది చికెన్ అయితే వేసడం. ఇప్పుడు అంతా కలబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మా అమ్మ అయితే మొత్తం కలుపుతుంది అదంతా కింద. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అమ్మమ్మ? నెక్స్ట్ కొద్దిసేపు సిమ్లో పెట్టి అంటే ఎన్ని మినిట్స్? ఒక 10 నిమిషాలు. ఒక 10 సెకండ్స్ అయితే సిమ్లో డిప్రెషన్. అట్లా ఒక 10 మినిట్స్ అట్లా మూత పెట్టుకోవాలన్నమాట. ఎన్ని కిలోలు అంటే 2 కిలోలు అంటే 2 గంటలు అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మా అమ్మమ్మ అయితే 2 గంటలు అయితే వేస్తుంది. మీకు నచ్చినట్టుగా మీరు కొందరు తక్కువ తింటారు, కొందరు ఎక్కువ తింటారు కారం కాబట్టి అట్లా వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మేమైతే 2 గంటలు వేసుకుంటాము. అందరు కారం ఎక్కువ తినటోళ్ళే. 10 మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకున్నాం. అయిపోయింది. ఇక ఇట్లా వచ్చేదాకా మీరు అయితే చూసుకోవాలి. ఇంకా రావాలి కానీ ఇక మేము అట్లా ఉబ్బాగా చేస్తాను. ఇప్పుడైతే 10 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మా అమ్మమ్మ అయితే మేము చూసుకోవాలి అన్నట్టు ఉప్పు వేసేసింది. మీకు ఎంత మీ ఇంట్లో ఎంత ఉప్పు మీరు కొందరు తినాలంటారు అది చూసుకొని వేయాలి. మేము అంటే కొంచెం తక్కువనే తింటాం, కొంచెం తక్కువనే వేసుకున్నాం. మీరు కూడా మీ ఇష్టం ఉన్నది వేసుకున్నాం. మేమైతే 2 స్పూన్స్ అయితే వేసుకున్నాం అన్నమాట. కంప్లీట్ అయినాక లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. చూపిస్తాం మీకు ఎంత పెట్టుకోవాలో. ఇంత అంటే ఇంత అయితే పెట్టుకోవాలి. అంటే మంచిగా దగ్గరకు అయితే అన్నట్టు. ధనియాల పొడి అయితే వేస్తుంది అమ్మమ్మ. గరం మసాలా
అందరూ ఇట్లా మేనేజ్ చేసి వాళ్ళు అన్నీ వేసుకుంటారు కదా, ఒక్కొక్కరు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం అన్నట్టు. ఇప్పుడు మా అమ్మ వచ్చేసి వెరైటీ అంట, అఫీషియల్ అన్నట్టు. కొత్తిమీర అయ్యా లాస్ట్కి అయితే కొత్తిమీర అనేది ఫినిష్ ఇక్కడికి. ఇక ఇప్పుడు మంచి ఇట్లా అన్నిటికి ఇట్లా కలుపుకోవాలన్నట్టు, మంచి అన్నిటికీ ముక్కకు అంత గ్రేవీ అంతా మంచిగా పడతా అన్నట్టు. 10 నిమిషాలు ఒక 10 minutes ఇక మెల్లగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా ఉడకనియాలన్నమాట. వావ్ సూపర్ అయితే వచ్చి మస్తు ఉన్నాయి, మంచిగా అయిందన్న కూర అయితే. ఇక టేస్ట్ చూద్దాం ఏమో ఎత్తుంటుందో ఏమో. ఎట్లుందిరా చెప్పు, వీడియో కర్రీ అయితే మస్తు వచ్చింది. ఇప్పుడైతే అన్నం వేసుకొని దేవుడే లేదు. ఇప్పుడైతే ఇక ఎక్స్పెరిమెంట్ అయితే ఎట్లున్నదో ఇప్పుడైతే చెప్తున్నా. ఇక ఎప్పటి నుంచి కష్టపడి చేస్తున్నాం కదా, ఇప్పుడు ఎట్లున్నా చేసేది చేస్తున్నాం. ఎట్లుంటుందో అని టెన్షన్ ఉండే, ఇప్పుడైతే మస్తున్నది. స్వర్గం అండి, నిజంగానే స్వర్గం అండి, అంత టేస్ట్ ఉందన్నమాట. అసలు నోట్లో పెట్టుకుంటే నూనె ఉంటాయి అట్లా, అంత బాగున్నది. సూపర్ వచ్చింది. ఈ కర్రీ అయితే మా అమ్మమ్మ నేనైతే వండినాం, కానీ కర్రీ అయితే ఎక్సలెంట్ వచ్చింది. మీరు ఇట్లా ట్రై చేయండి, కానీ సూపర్ వచ్చింది. లైక్ షేర్ సబ్స్క్రైబ్.